హాయ్, నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం మావిన్ యూజ్ చేసుకొని జావా బేస్డ్ అప్లికేషన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, మావిన్ యూజ్ చేసుకొని మావిన్ కమాండ్ లైన్స్ యూజ్ చేసుకొని ఒక జావా బేస్డ్ అప్లికేషన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేయాలని ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్ యూజింగ్ మావిన్. జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకు 7 స్టెప్స్ ఉన్నాయి. ఈ 7 స్టెప్స్ని ఫాలో అయ్యి మనం జావా ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి. మావిన్ యూజ్ చేసుకొని కమాండ్ల ద్వారా ఒక జావా ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేసుకుంటాం. స్టెప్ వన్ వచ్చేసి ఎంవిఎన్ ఆర్క్టైప్ జనరేట్. ఎంవిఎన్ ఆర్క్టైప్ జనరేట్ చేసినప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటే కూడా అవి టోటల్ జనరేట్ అవుతాయి అన్నమాట. స్టెప్ 2 దెన్ ఆస్క్ సెలెక్ట్ ద ప్రాజెక్ట్ టైప్ జార్. అంటే మనం జావా బేస్డ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ టైప్ ఏం తీసుకుంటాం, మనం జార్ ఫైల్ అనే ప్రాజెక్ట్ టైప్ ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెలెక్ట్ ద స్టెప్ 3 వచ్చి సెలెక్ట్ ద వర్షన్ దెన్ ఎంటర్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ గా నువ్వు స్నాప్చాట్ లో 1.0 1.4 ఇట్లా నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. ఏ ఒక వర్షన్ తో మనం డిఫాల్ట్ గా మన వర్షన్ అనేది తీసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టెప్ 4 ఎంటర్ ద గ్రూప్ ఐడి. హియర్ గివ్ ద కంపెనీ నేమ్. ఏ కంపెనీ నేమ్, గ్రూప్ ఐడి అంటే ఒక కంపెనీ నేమ్. ఆ కంపెనీ నేమ్ రివర్స్ ఫార్వర్డ్ లో కమ్డార్ డెవోప్స్ బై శ్రీకాంత్ అని మనం ఒక కంపెనీ నేమ్ కూడా మనం తీసుకోవచ్చు. గ్రూప్ ఐడి నథింగ్ బట్ కంపెనీ నేమ్. స్టెప్ వచ్చి ఎంటర్ ద ఆర్ట్ ఫ్యాక్టరీ ఐడి. హియర్ గివ్ ద ప్రాజెక్ట్ నేమ్. ఆర్ట్ ఫ్యాక్టరీ అంటే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్. ఎగ్జాంపుల్ జావా ప్రాజెక్ట్ కాబట్టి జావా పెన్ ప్రాజెక్ట్ అని తీసుకోవచ్చు. ఎంటర్ ద ప్యాకేజెస్. ప్యాకేజ్ నేమ్ వచ్చేసి గ్రూప్ ఐడి అయినా ప్యాకేజ్ నేమ్ అయినా ఇస్తున్నట్టు సేమ్. ఆస్కింగ్ వర్షన్ స్నాప్చాట్ మీన్స్ కరెక్ట్ వర్కింగ్ అండర్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ 7 స్టెప్స్ తో మనం ఒక జావా అప్లికేషన్ ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, మన జావా అప్లికేషన్ క్రియేట్ చేయాలి మావిన్ యూజ్ చేసుకున్న కమాండ్ ద్వారా అంటే మనకు ఒక సర్వర్ కావాలి. ఆల్రెడీ నేను సర్వర్ అనేది క్రియేట్ చేసుకున్నా. దీనిలో పబ్లిక్ ఐపీని కాపీ చేసుకుంటా. ఓకే, పబ్లిక్ ఐపీని కాపీ చేసుకొని గో టు, నేను ఇక్కడ మొబైల్ స్టామ్ తీసుకుంటున్నాను. మొబైల్ స్టామ్ కి నా యొక్క సర్వర్ అనేది కనెక్ట్ అవ్వాలి. ఓపెన్ మొబైల్ స్టామ్. మొబైల్ స్టామ్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెషన్స్ వైజ్గా ఉంటుంది. ఎస్ఎస్హెచ్ ఇట్లా మల్టిపుల్ సెషన్స్ వైజ్ ఉంటుంది. 1 సెకండ్ ఓపెన్. ఇక్కడ సెషన్స్ ఉందా, సర్వర్స్, టూల్స్, గేమ్స్, సెషన్స్. ఇలా నేను సెషన్స్కి వెళ్తున్నా. సెషన్లో ఎస్ఎస్, టాలెంట్, ఆర్ఎస్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటే నేను ఎస్హెచ్ని క్లిక్ చేసే చెప్తుందో నేను కనెక్ట్ అవుతున్నా నా సర్వర్ని మొబైల్ స్టామ్లో. ఇక్కడ రిమోట్ హోస్ట్ అంటే పబ్లిక్ ఐపీని కాపీ చేసుకున్న పబ్లిక్ ఇక్కడ పే చేసిన. అదే రియల్ టైంలో అయితే ప్రైవేట్ ఐపీని యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ యూజర్ నేమ్. అమెజాన్ లైనక్స్ యొక్క స్పెసిఫిక్ యూజర్ నేమ్ వచ్చి EC2 ఐఫోన్ యూజర్. ఓకే, ఇక్కడ ఎస్ఎస్ యొక్క పోర్ట్ నెంబర్ వచ్చేసి 22 కాబట్టి ఇక్కడ పోర్ట్ నెంబర్ 22. ఓకే, అడ్వాన్స్ ఎస్ఎస్హెచ్ సెట్టింగ్. ఈ అడ్వాన్స్ ఎస్ఎస్హెచ్ సెట్టింగ్ లో యూజ్ ప్రైవేట్ కీ, మనం ప్రైవేట్ కీ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ PEMR, PPK ఇక్కడ 2 ఫైల్స్ అనేవి ఇక్కడ మనకు సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ మనకు ఎనేబుల్ చేస్తే మనకు ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది. ఈ ఫోల్డర్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ లైన్స్ అనే ఒక పెన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఆ పెన్ ఫైల్ కి సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ నేను బుక్ మార్క్ సెట్టింగ్ వెళ్తా. ఈ బుక్ మార్క్ సెట్టింగ్ ఏంటంటే సెషన్ నేమ్. ఇప్పుడు ఒక సెషన్ నేమ్ కనెక్ట్ ఆ సెషన్ నేమ్ ఏం తీసుకుంటాను నేను లైనక్స్ ఐఫోన్ సర్వర్ అని ఒక సెషన్ నేమ్ తీసుకుంటాను. నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత నీకు నెక్స్ట్ యాక్సెప్ట్, క్యాన్సిల్, మోర్ ఇన్ఫో. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు సర్వర్కి మొబైల్ స్టామ్ అనేది కనెక్ట్ అవ్వాలి కాబట్టి యాక్సెప్ట్ చేసిన. యాక్సెప్ట్ చేసి ఇలా మనం మొబైల్ స్టామ్ కి కనెక్ట్ అయినా. ఇక్కడ EC2 ఐఫోన్ యూజర్, EC2 ఐఫోన్ యూజర్ కి ఫుల్ యాక్సెస్ పర్మిషన్ ఉండదు కాబట్టి మనం sudo ఐఫోన్ ఐ అనే కమాండ్ తో మనం రూట్ యూజర్ కి చేంజ్ చేయడం. రూట్ యూజర్ చేంజ్ అయినప్పుడు MEN ఐఫోన్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. అంటే ఇక్కడ MVN నాట్ కమాండ్ నాట్ ఫౌండ్ అంటే మనకు మావిన్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి. మావిన్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి. మనం ఏం చేయాలి ఇప్పుడు ఇన్స్టాల్ మావిన్. ఎస్ఆర్ నో అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎస్ఆర్ నో అడుగుతుంది. నీకు కావాలనుకుంటే ఎస్ ఇచ్చుకుంటావు, వద్దనుకుంటే నో ఇచ్చుకుంటావు. నాకు కావాలి కాబట్టి నేను ఎస్ అని ఇస్తాను. ఎస్ అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు మావిన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ మావిన్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మనకు MVN ఐఫోన్ వర్షన్ అనే కమాండ్తో మనం చెక్ చేసుకుంటాం. ఓకే, MVN ఐఫోన్ వర్షన్
ఎంబిఎన్ ఐకాన్ వర్షన్ అనే కమాండ్తో చెక్ చేసుకోవడం. ఇక్కడ మనకు మావిన్ అపాచ్ ఫౌండేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు 3+ ఉంటుంది 3.8.4. ఇక్కడ మావిన్ వర్షన్ ఉంది. ఓకే, మావిన్ వర్షన్ బాగుంది. మావిన్ యూజ్ చేసుకొని మనం కమాండ్ లైన్ ద్వారా ఒక జావా బేస్డ్ అప్లికేషన్ ని ఎలా ప్రాజెక్ట్ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్ నథింగ్ బట్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ ఏం చెప్పినా, నేను ఇక్కడ ఎంబిఎన్ ఆర్క్టైప్ జనరేట్, ఈ ఎంబిఎన్ ఆర్క్టైప్ జనరేట్ ఇచ్చినప్పుడు మనకి డిపెండెన్స్ అనేటివి జనరేట్ అవుతాయి. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం. ఎంబిఎన్ ఆర్క్టైప్ షిఫ్ట్ కోలన్ జనరేటర్ ఎంటర్ ఇచ్చిన ఇక్కడ డిపెండెన్స్ మొత్తం కూడా జనరేట్ అవుతాయి. టోటల్ డిపెండెన్స్ అనేటివి ఇక్కడ సెంట్రల్ డిపాజిట్ నుంచి మనకి జనరేట్ అవుతుంది. 2096 ఇక్కడ చూద్దాం ఏం తీసుకుని, ఇక్కడ 2096 వచ్చి జావా బేస్డ్ అప్లికేషన్ సంబంధించింది కాబట్టి మనం 2096 తీసుకున్నాం. 2096 తీసుకున్నాక ఇక్కడ వర్షన్ అవుతుంది. నేను 5 తీసుకున్నాను. ఇక్కడ గ్రూప్ ఐడి అంటే కంపెనీ నేమ్ శ్రీకాంత్ అనే ఒక కంపెనీ నేమ్ తీసుకుంటారు. రివర్స్ ఫార్మాట్ అనేది ఆర్ట్ ఫ్యాక్టరీ ఇస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ మనం ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, జావా ప్రాజెక్ట్ కాబట్టి మనం జావా ఐకాన్ ప్రాజెక్ట్ అని తీసుకుంటున్నాం. స్నాప్చాట్ అంటే ఎంటర్ కొట్టుకున్నాం. ఇక్కడ ప్యాకేజ్ అన్నా గ్రూప్ ఐడి అన్నా అంత ఒకటే కాబట్టి మనం సేమ్ కాబట్టి తీసుకున్నాం. ఇక్కడ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడే మనం వై అని ఇవ్వాలి, ఎస్ ఇవ్వాలి. అంటే క్యాపిటల్ ఇచ్చినా స్మాల్ ఇచ్చినా ఇక్కడ ఇది ప్రాపర్గా వర్క్ చేసుకుంటుంది. ఇక్కడ నీకు ఇలా బిల్స్ సక్సెస్ వచ్చినప్పుడు జావా బేస్డ్ అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది. వన్స్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. మనకు ఒక ఫోల్డర్ లాగా రూట్ యూజర్లో పీడబ్ల్యూ అంటే రూట్ యూజర్, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్ట్లో చూస్తే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్ట్లో రూట్ యూజర్లో ఉన్నాయి. రూట్ యూజర్లో ఎల్ఎల్ ఎంటర్ చేసినప్పుడు నీకు ఫోల్డర్ లాగా జావా ఐకాన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు జావా ఐకాన్ ప్రాజెక్ట్లో ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసుకుందాం. ఎల్ఎల్ ఎంటర్ ఇస్తుంటే ఫామ్.xml లో ప్రాజెక్ట్ అబ్జెక్ట్ మోడల్. ఈ ఫామ్.xml లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఫామ్.xml ఏం ఫామ్.xml వెళ్తే ఇక్కడ ప్రాజెక్ట్ మెయిన్ ట్యాగ్ ఇది ఓకే. మోడల్ వర్షన్ 4.0 డిఫాల్ట్ ఉంటుంది. గ్రూప్ ఐడి, అక్కడ గ్రూప్ ఐడి ఏమి ఇచ్చిన, నేను కంపెనీ com.gantasoft విత్ శ్రీకాంత్ అని ఇచ్చిన. ఆర్ట్ ఫ్యాక్టరీ ఐడి ఏమి ఇచ్చిన, జావా ఐకాన్ ప్రాజెక్ట్ ఇచ్చిన. ప్యాకేజ్ నేను ఏమి ఇవ్వలేదు ఇక్కడ, అంటే జావా బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ఆటోమేటిక్గా జార్బా అనేది జనరేట్ అయింది. ఇక్కడ వర్షన్ 1.0 స్నాప్చాట్ ఇలా నేను తీసుకున్నా. ఈ జేఎన్యూట్ అనేది ఇది టెస్టింగ్కి సంబంధించి టెస్టింగ్ కేసెస్లో మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఎస్కేప్ అవుతున్నా. షిఫ్ట్ ఓకే. ఇప్పుడు ఎస్ఆర్సి ఉంది. ఏమున్నాయి తెలుసుకోవాలంటే ట్రీ కమాండ్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ట్రీ కమాండ్ అనేది ఇన్స్టాల్ అయింది కాదు, ఇన్స్టాల్ ట్రీ ఐకాన్ వై ఇచ్చుకుంటే మనకు ఆటోమేటిక్గా ట్రీ అనే కమాండ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ట్రీ అనే కమాండ్ ఇక్కడ ట్రీ డాట్ ఇస్తే మీకు ఒక సోర్స్ ఫైల్ అనేది స్ట్రక్చర్ అనేది వస్తుంది. ట్రీ కమాండ్ ఎందుకు తీసుకుంటే ఒక స్ట్రక్చర్ లాగా మనకు ఫోల్డర్ కానీ డైరెక్ట్ కానీ తీసుకోవాలంటే ట్రీ కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఫామ్.xml మెయిన్ జావా ఫ్రమ్ gantasoft యాప్ టెస్ట్ జావా టెస్ట్ java.com gantasoft. ఇట్లా మనకి ఒక మావిన్ యూజ్ చేసుకొని మావిన్ కమాండ్ లైన్ యూజ్ చేసుకొని ఒక జావా ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు జస్ట్ మనం క్రియేట్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే బిల్ లైఫ్ సైకిల్ ఏంటి అనేది, మావిన్ యొక్క బిల్ లైఫ్ సైకిల్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమైనా డెవోస్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటాసాఫ్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ KPHP రోడ్ నెంబర్ 1కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ వీడియో.